వెల్కమ్ టు ఎంఆర్ భక్తి టీవీ. నేను మీ నవీన్. రేపు గురువారం రోజు పుష్యమి నక్షత్రం వచ్చింది. సో చాలా వరకు కూడా గురు అనుగ్రహం కలగాలి అని అంటే ఈరోజు చాలా కొన్ని విశేషాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ప్రత్యేక పూజలు ఏం చేయాలి, ఎలాంటి సాధన చేయాలి అనేది గురువుగారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసి ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. గురువుగారు నమస్కారం. వాగర్థ వివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు ముందుగా ధన్యవాదాలు. ఎందుకంటే మనము ఆదివారం అమావాస్య రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు అని చెప్పేసి ఒక వీడియో చేశాము. దాదాపుగా అది 4 లక్షలకైతే చేరువలో ఉంది. సో దాని కింద కమెంట్స్ కావచ్చు, మాకు వచ్చిన కాల్స్ కావచ్చు, గురువుగారు చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నారండి అని చెప్పేసి అన్నారు. దానికి ముందుగా ధన్యవాదాలండి మీకు. సో తర్వాత యాజమాన్యానికి కూడా నాయన చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ గురూజీ. గురూజీ, ఇప్పుడు మనకు గురువారం రోజు పుష్యమి నక్షత్రం వచ్చింది. సో వివాహాలు కాని వాళ్ళకి కావచ్చు, లేదు అని అంటే ఆర్థిక బాధలు ఉండి ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగాలి అనుకునే వాళ్ళు కావచ్చు, లేదంటే కొత్త వ్యాపారం ఏదైనా మొదలు పెట్టాలనుకునే వాళ్ళకి కావచ్చు, సంతానం లేని సమస్య ఉన్న వాళ్ళకి కావచ్చు, ఇది మంచి రోజు అంటుంటారు. సో ఈ రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు గురూజీ? మనకు ఈ 18వ తారీఖు నాడు వచ్చింది నాయన. గురూజీ, అంటే సాధారణంగా వీక్షించేటువంటి ఎంఆర్ భక్తి ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని అవకాశం ఉంటే పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే ఈరోజు ఉన్నటువంటి యొక్క గొప్ప విశిష్టతని మనం తెలుసుకోలేకపోయామా, అయ్యో మనం ఎందుకు చేయలేకపోయాము అనేటువంటి యొక్క ఆలోచన మీకు కలుగుతుంది. కాబట్టి మళ్ళీ మళ్ళీ ఇటువంటి గొప్ప అవకాశము ఎప్పటికో కాదు, రాదు. కాబట్టి ఈ కార్యక్రమంలోని సారాంశాన్ని తెలుసుకొని మీరు చిరు ప్రయత్నం ఆ రోజు కనుక చేసుకుంటే మీ యొక్క సమస్యలన్నీ కూడా అతి త్వరగా మీకు పరిష్కార మార్గం ఆ భగవంతుడు కల్పిస్తాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నవీన్ గారు, గురువారము పుష్యమి నక్షత్రము రావడం అనేటువంటిది చాలా అద్భుతం. అలభ్య పుణ్య తిథులలో గురు పుష్య యోగము అని అంటారు దీన్ని. అంటే చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా ఆ రోజు గురువారం గనక అయితే అద్భుతం అని అంటారు. అయితే విశేషించి ఏంటి అనంటే ఈ జ్యేష్ఠ మాసంలో అనగా నిజ జ్యేష్ఠ మాసములో 18వ తారీఖు రోజున వస్తున్నటువంటి గురు పుష్య యోగము మళ్ళీ ఎన్నాళ్ళకో చూస్తామండి. అంటే ఎప్పుడు చూస్తాము? 12 సంవత్సరాలకే మళ్ళీ చూస్తాం. 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. 12 సంవత్సరాలకు ఒక్కసారి కాదు. గ్రహ యోగాలు ఈ చాలా అద్భుతంగా ఉన్నాయి ఈసారి. అంటే గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నాయి. అంటే ఈ గురు పుష్య యోగంలో ప్రధానంగా ఎవరు కారకుడు అవుతాడు? గురువు కారకుడు అవుతాడు. పుష్యమి నక్షత్రం అంటే ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటిది, పుష్యమి నక్షత్రానికి అధిపతి శని భగవానుడు, కానీ దేవత బృహస్పతి గురువు. అందుకే పుష్యమి నక్షత్రం ప్రారంభంలో ఓం బృహస్పతిర్న పరిపాతు పశ్చాత్ అని స్టార్ట్ అవుతుంది. అంటే బృహస్పతే దేవత ఈ యొక్క నక్షత్రానికి అని. ధనకారకుడు బృహస్పతి. అటువంటి ధనకారకుడు వైభవోపేతానికి లక్ష్మీకారక గ్రహమైనటువంటి శుక్రుడు కలిసి ఉండడం, పైగా చంద్రుడు కూడా కర్కాటక రాశిలో ఉండడం, ఈ చంద్ర శుక్రులు ఇద్దరూ కూడా పుష్యమి నక్షత్రంలో ఉండడం, గురువు తన సొంత నక్షత్రమైనటువంటి పునరుసు నక్షత్రం 4వ పాదంలో ఉండడం, ఈ పుష్యమి నక్షత్రానికి అధిపతి అయినటువంటి శని భగవానుడిని నవమ దృష్టితో గురుగ్రహం ఉచ్చస్థితిలో ఉండి వీక్షించడం అద్భుతమైనటువంటి అలభ్య యోగము. మళ్ళీ గురువు ఉచ్చస్థితిలో ఉండగా గురు పుష్య యోగం ఏర్పడాలి అని అంటే మళ్ళీ మీకు చెప్పాల్సి వచ్చేది ఏంటంటే 12 సంవత్సరాలకి ఇలా వస్తుంది. అంటే మళ్ళీ ఒక సైక్లిక్ తిరిగి మళ్ళీ రావాలి. ఆఫ్ ది రికార్డ్ మీరు మాట్లాడేటప్పుడు కూడా మీ మాటల్లో వైబ్రేషన్ గమనించాను గురూజీ. ఎందుకంటే ఇది చాలా 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 అద్భుతమైన రోజు. సో ఈ రోజును మిస్ చేసుకోకండి మీరు అన్నారు. అంటే దానికి ఉన్న ఇంపార్టెన్స్ ఆ రోజు మేము ఏం చేయాలి, ఏం చేయకూడదు గురూజీ? తప్పకుండా నాయన వీక్షించే ప్రేక్షకులు కూడా తెలియచేయడం జరుగుతుంది. ప్రధానంగా గమనించాల్సినటువంటిది ఈ గురు పుష్య యోగము అనేటువంటిది అలభ్య పుణ్యతిథి. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన పీఠమాధ్వర్యంలో ఈ గురు పుష్య యోగం రోజున వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి 18వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటలకి ప్రారంభమవుతుంది.
అలాగే అంటే పుష్యమి నక్షత్రం యోగం ఉన్నది ఉదయం 11 గంటల వరకు. కానీ ఉదయం పూట సంకల్పం అలాగే చెప్పి ఈ విధంగా మనం చేస్తాం. తర్వాత అలాగే 21వ తారీఖు రోజున భాను సప్తమి, ఆయురారోగ్యాలు, వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలకి కూడా ఆ 21వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించాల్సింది అంటే లక్ష్మీ యోగము అని అంటారు. అంటే గురువు శుక్రుడు కలిస్తే లక్ష్మీ యోగం. అటువంటి గురువు శుక్రుడు చంద్రుడితో కలిసి ఉండి గురుపుష్య యోగంలో ఉండి అఖండ లక్ష్మీ యోగాన్ని కలిగించే స్థితి ఇది. కాబట్టి ఈ రోజున సమయం కూడా ఎప్పుడు ఏ సమయంలో చేస్తే బాగుంటుంది అని అంటే ఉదయం 7:50 నుంచి ఈ యొక్క 10 గంటల లోపల ఈ సమయంలో గనక ఎవరైతే దేవతా ఆరాధన చేస్తారో వాళ్ళకి తప్పకుండా మంచి జరుగుతుంది. అంటే ఈరోజు చేయాల్సిందల్లా కూడా అవకాశం ఉంటే మనకు 2 గంటల్లో గురుచరిత్ర పారాయణం కష్టం, అవకాశం ఉంది. అందుకని సూర్యోదయం నుంచి 11 గంటల లోపల ఎవరైనా కానీ ఒక గురుచరిత్ర పారాయణం కంప్లీట్ చేస్తే చాలా విశేషం. గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎందుకు గురువు అన్నానంటే గురుగ్రహం దగ్గర ఈ కలియుగానికి కావలసిన 5 పెట్టుకున్నాడు. విద్యను పెట్టుకున్నాడు, ధనాన్ని పెట్టుకున్నాడు, పనులలో అనుకూలతను పెట్టుకున్నాడు, కీర్తి ప్రతిష్టలను పెట్టుకున్నాడు, సంతానాన్ని ఇచ్చే దేవత కూడా గురువే. ఈ 5 కలియుగానికి కావాల్సిందే. అందువల్ల అద్భుతమైన యోగము గురువు యొక్క అనుగ్రహం వల్ల కలుగుతుంది. చాలా మంది పిల్లలకి ముఖ్యంగా గమనించుకున్నట్లయితే పిల్లలు చతుర్థి తిథి కదా, గణపతి ఆరాధన కాబట్టి ఈ గురుపుష్య యోగం ఉన్నటువంటి సందర్భంలో ఎవరైనా కానీ ఉదయం 7:50 నుంచి 10 గంటల లోపల పిల్లలకి మంచి జరగాలని వాళ్ళ చేత దత్తాత్రేయ నామాన్ని పఠింపచేస్తే చాలు. ఈ సంవత్సరం అంతా కూడా విద్యలో ఆరితేరుతారు. ఆ యోగం కలుగుతుంది ఈ ఒక్కసారి. ఎందుకనంటే స్కూల్స్ ఎట్లాగో స్టార్ట్ అయ్యాయి కదా. అట్లాగే ప్రధానంగా ధనపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొనేవాళ్ళు, వివాహపరమైన సమస్యలు ఎదుర్కొనేవాళ్ళు, రుణబాధలతో ఇబ్బందులు పడుతుండేటువంటి వాళ్ళు, దాంపత్య జీవనంలో సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజున లక్ష్మీ అమ్మవారికి ఎర్రటి పుష్పమాల వేసి లక్ష్మీ సహస్రనామ పారాయణం చేయాలి. ఆ చెప్పిన సమయంలో చేసి మనకు హైబ్రిడ్ గులాబీ పూలు కాదు, మనకు నాటు గులాబీ పూలు మనకు సహజంగా పన్నీర్ తయారు చేస్తారు కదా, ఆ గులాబీ పూలతో ఒక్కొక్క పూలతో అర్చన చేయాలి. అష్టోత్తర పూజ గనక చేసిన, సహస్రనామం 1000 గులాబీ పుష్పాలు తీసుకొచ్చి పూజ చేసిన అమ్మవారు చాలా సంతోషిస్తుంది. పైగా ఈ రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ అని అవకాశం ఉంటే 108 సార్లు 1008 సార్లు పారాయణం చేయవచ్చు. ఇదంతా కూడా పుష్యమి నక్షత్రం 11:03 వరకు ఉంది కాబట్టి ఈ సమయంలోనే మనం చేసేసుకుంటే ఉదయం 7 నుంచి 7:50 నుంచి 10 గంటల వరకు. అది కర్కాటక లగ్నం ఉంది, చెర లగ్నం. మనం అనుకున్నటువంటిది టక 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 పనులు పూర్తయిపోతాయి. చవితి తిథి కూడా ఉంది, చాలా విశేషం. చవితి అని మనం నిందించకూడదు, గణపతికి సంబంధించినటువంటిది చాలా గొప్పదైనటువంటి తిథి. కాబట్టి ఈ విధంగా చేసుకున్నట్లయితే తప్పకుండా ఆర్థిక బాధలు, వివాహ సమస్యలు, ఎందుకంటే వివాహం కావాలంటే లగ్గబలం కావాలి, దాన్నే గురుబలం అని అంటారు. తెలంగాణలో లగ్గబలం అంటారు, ఆంధ్రాలో గురుబలం అంటారు, తేడా ఏమీ లేదు. అట్లాగే సంతానం కలగాలన్నా గురువు అనుగ్రహం కావాలి. ఈ రోజున ఎంతమంది ఫెర్టిలిటీ ఇబ్బందులతో బాధపడుతున్నారు. అందుకని సూర్యోదయం ప్రారంభ్యత లేదా తెల్లవారుజామునే 3 గంటలకు లేచి దీపారాధన చేసి చక్కగా విష్ణు చిత్రపటమో ఈశ్వరునిదో లేకపోతే దత్తాత్రేయుడితో చిత్రపటం ముందర కూర్చొని మొత్తం ఉదయం 11 గంటల లోపల దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయండి. అద్భుతంగా, అసలు దానికి మించిన యోగం లేదు. ఆర్థిక బాధలకి ఇంతకు మించినటువంటిది గొప్పదైనటువంటిది లేదు. దత్తాత్రేయ అష్టకం ఉంటుంది, దత్తాత్రేయ అష్టకాన్ని వీలైనన్ని సార్లు పారాయణం చేసినా చాలు. ఇది చాలా గొప్పదైనటువంటిదండి. ఇటువంటిది వ్యాపార లావాదేవీల్లో ఇబ్బందులు, కొత్త పనులు ప్రారంభించాలంటే ఈ రోజు చేయొచ్చా? వ్యాపార నిమిత్తంగా కొత్తగా ఏదన్నా మార్పులు చేర్పులు చేసుకునేటువంటి రేపు చేసుకోవచ్చు. అది కూడా ఏ సమయము? ఉదయం 7:50 నుంచి 10 గంటల లోపల. పిల్లలకి ఏమన్నా అక్షరాభ్యాసం గురించి పిల్లలకి అక్షరాభ్యాసానికి ఆ రోజు ఉన్నటువంటి పుష్యమి నక్షత్రము అక్షరాభ్యాసం చేయేటువంటి
అబ్బాయికి తారాబలం కుదిరితే చేసుకోవచ్చు. ఓహో, ఓకే. మళ్ళీ ఇది కూడా చూడాలి, ఆ, అంటే అది నక్షత్రం ఒకటి కాదు. నక్షత్రం చూడాలి. ఓకే, ఓకే. తారాబలం చూసి ఆ పుట్టిన అబ్బాయి నక్షత్రానికి పుష్యమి నక్షత్రం కనుక బాగుంటే ఖచ్చితంగా యథేచ్ఛగా చేయొచ్చు. ఆ 7:50 నుంచి ఉదయం 10 గంటల లోపల. ఇప్పుడు అద్భుతం. చేయకూడని పనులు ఏంటి గురూజీ ఈ రోజు? ఈ రోజున ప్రధానంగా చేయకూడనటువంటి పనులు అని అంటే మద్య మాంసాలకి దూరంగా ఉండాలి. ఓకే, ఓకే. ముఖ్యంగా పెద్దవాళ్ళని దూషించకూడదు. ఓ. ఈ రోజున చేయాల్సినటువంటి పని ఇది. అట్లాగే ఆ, దారిద్ర్యం ఉండకుండా ఇల్లంతా శుభ్రంగా ఉండాలి. శుభ్రంగా. ఎత్ర శుచి తత్ర దేవతాః. మ్మ్. అంతేకాకుండా ఈ రోజున విధిగా చేయాల్సినటువంటిది పెద్దల ఆశీర్వచనం తీసుకోవాలి. మ్మ్. దగ్గరలోని ఈ సంబంధించినటువంటి ఆ, వృద్ధాశ్రమాలు ఉంటాయి. అవును, అవును. ఎవరికైనా మనసు గనక ఉంటే, వీక్షించేటువంటి ఎంఆర్ భక్తి ప్రేక్షకుల్లో మనసు గనక ఉంటే మ్మ్. ఆ యొక్క సంబంధించి వృద్ధాశ్రమంలో పెద్దలకి పండ్లు మ్మ్. ఏదో వాళ్ళు తినగలిగే పదార్థాలు కానీ ఇంకేదైనా వాళ్ళకి ఆనందం కలగజేసే ఆనందం. విధంగా ఏదైనా పనులు చేసి వాళ్ళ ఆశీర్వచనం తీసుకొని రండి. అసలు గురువు యొక్క అనుగ్రహం కలిగితే మ్మ్. ఇంకా చూడాల్సిన పని లేదు. నవగ్రహాల్లో జాతకంలో మా దగ్గర అపాయింట్మెంట్స్ కోసం వచ్చినప్పుడు మ్మ్. జాతకంలో బాగుపడతాడు, పైకి వస్తాడు, అనుకున్న పనులు నెరవేరుతాయంటే ఫస్ట్ మేము గురుగ్రహం ఎక్కడుందో చూస్తాం. గురుగ్రహం. ఓకే. ఆ గురుడి అనుగ్రహం కలిగిందనంటే మిగతా గ్రహాలతో సంబంధం లేదు. Yes, ఎక్కడ yes. ఉన్న బురదలోంచైనా పైకి రాగలుగుతాడు. ఓ, సూపర్, సూపర్. ఎస్, చాలా మంచి విషయాలు అయితే షేర్ చేసుకున్నారు గురూజీ. సో ఎవరైనా ఇంట్లో చేసుకునే పరిహారాలు కావచ్చు, లేదంటే ఇట్లాంటివి చేసుకున్నా మాకు ఉపయోగం లేదు గురూజీ, మేము మీ ద్వారా పరిహారం ఏమైనా చేయించుకోవాలి అనుకున్నామని అంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి, సో ఆ రోజు మళ్ళీ 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి ఇలాంటి సమయంలో కొన్ని హోమాలు చేసే విధంగా ఉంటుంది. సో ఎవరైనా సరే వారి పేరును నమోదు చేసుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి మీరు కూడా మీ పేరుని అయితే నమోదు చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురూజీ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.